హలో అండి, వెల్కమ్ టు ప్రకృతి బండి. ఆ రోజు తోటలో పనసకాయ చూపించాం కదండి. ఈరోజు పనసకాయ బిర్యానీ చేస్తున్నాము, చూడండి. ఉల్లిపాయ పెద్దదైతే 1, చిన్నవైతే 2, టమాటాలు 2, పచ్చిమిరపకాయలు 3 లేక 4, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు ఒక 7, 8, పనసకాయ ముక్కలు 1/2 కిలో తీసి పెట్టుకోవాలి. 300 గ్రామ్స్ బిర్యానీ రైస్ తీసుకున్నాను, కడిగి పక్కన పెట్టుకోవాలి. ఎసరు తెరలనిచ్చి అప్పుడు ఈ కడిగి పెట్టుకున్న బియ్యం దాంట్లో వేసుకోవాలి. లీటర్ నీళ్లు ఒక గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని తెరలనివ్వాలి. దాంట్లో కొంచెం ఒక 1/2 స్పూను ఉప్పు, బిర్యానీ ఆకు 1 2 ముక్కలుగా చేసి వేసుకుంటే బాగుంటుంది. ఒక 10 గ్రాములు నెయ్యి వేరే బాండీలో వేసుకునేసి అది కొంచెం కాగిన తర్వాత ఈ జీడిపప్పు 20 గ్రాములు, జీడిపప్పు మొత్తం దాంట్లో వేసి వేగించుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో నెయ్యి, నూనె 2 వేసేసుకొని దాంట్లో చెక్క ముక్కలు 2, బిర్యానీ ఆకు, లవంగాలు 2 వేసేయాలి. కొంచెం వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినవి వేసేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం వేగనిచ్చి అప్పుడు టమోటా ముక్కలు వేసేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అది కూడా కొంచెం వేగనిచ్చి అప్పుడు పనస ముక్కలు చేసినవి ఆ 1/2 కిలో దాంట్లో వేసేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ఉప్పు 1.5 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను 3 వేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత బిర్యానీ మసాలా వేసి 1 స్పూను బాగా కలబెట్టేసి అప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. మగ్గిన తర్వాత పెరుగు 1 కప్పు, చిన్న కప్పు, టీ కప్పు నిండా ఒక పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా వేసి బాగా కలిపి కొంచెం మూత పెట్టేసి ఒక 5 నుంచి 6-7 నిమిషాలు కొంచెం మగ్గబెట్టుకోవాలి. 80% ఉడికిన తర్వాత ఆ రైసు, ఈ కూర మగ్గిపోయింది కాబట్టి 5 నిమిషాలలో ఈ రైస్ 80% ఉడికిన తర్వాత ఈ కూర మీద ఆ రైసు జలిగంటలో వడకట్టేసుకుంటూ ఈ కూర మీద పరిచేసుకోవాలి. వేగిన జీడిపప్పు మొత్తం ఈ అన్నం పరిచేసుకున్నాం కదా ఈ కుక్కర్లో, దాని మీద పలచగా నెయ్యితో సహా పోసేసుకొని పైన మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టకూడదు. అట్లా మీద సిమ్లో పెట్టేసుకుంటే ఖచ్చితంగా 10 నిమిషాల్లో అయిపోతుంది. పెరుగు చట్నీకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమోటాలు, పెరుగు, ఉప్పు. పెరుగులో కొంచెం ఉప్పు కలిపి పెట్టేసుకొనేసి 1 ఉల్లిపాయ సన్నగా తరుక్కొని, 1 పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కొని, 1 టమోటా సన్నగా తరుక్కొని 3 కలిపి దాంట్లో వేసేసి స్పూన్ తీసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవచ్చు.
కావలసిన వాళ్ళు దాంట్లో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు. 10 నిమిషాలకి ఆపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని చల్లారనిచ్చి వేరే గిన్నెలోకి మొత్తం పోసేసుకుంటే, లేదంటే దాంట్లోనే కొంచెం పైకి కిందకి కలబెట్టేసుకొని సర్వింగ్ చేసుకోవచ్చు. ఒకసారి చేసుకొని తిని చూడండి, చాలా రుచిగా ఉంటుంది.